ఏది కదంబరి వృక్షం పూలు, కదంబం అంత ఫేమస్ కదంబ వృక్షం. నేను ఇప్పుడే అంటామండి పేరు, అది ఇప్పుడు నాకు తెలియదు. కదంబ వృక్షం నీకు ఎట్లా పెట్టాలి, ఎట్లా పెడితే అట్ట కాదు, తెల్లగా ఉన్నప్పుడు పెట్టాలి. తెల్లగా అది 2 రోజులు ఆగితే ముగ్గిపోయి మామిడి పండు రంగులోకి వచ్చేది, రాలిపోయి పడిపోయి పాడైపోతుంది. తెల్లగా ఉన్నప్పుడు అమ్మవారి పాదాలు డైరెక్ట్ చెట్టు నుంచి కోసేసి పెట్టాలన్నమాట. కానీ మనం ఎక్కకూడదు, చెట్టు ఎక్కకూడదు, కింద నుంచి అసలు పొరపాటున మనం ఎట్టా పడితే అట్టా చేయకూడదు. స్నానం చేసి దానికి ఒక పవిత్రత ఉంటుంది. అదే ఒక నియమ నిబంధనలతో దాన్ని తీసుకోవాలి. అంతేగాని మనం చెట్టు ఎక్కకూడదు. అంటే ఎక్కేవాళ్ళు ఉంటారు దానికి, కానీ నేను ఎక్కను. చేసేవాళ్ళు ఉంటారు, నాకు మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్. పవిత్రంగా స్నానం చేసి చక్కగా ఉన్నప్పుడు అమ్మవారికి సమర్పిస్తే మంగళవారం కానీ శుక్రవారం కానీ అసలు నీకు చాలా అద్భుతం అన్నమాట. అద్భుతం కాదు, ఇంకా అమ్మవారికి ప్రీతి పొందుతుంది, అంత ఇష్టం మాట అమ్మవారికి పూలు. కదంబం వృక్షంలో ఉంటది అమ్మవారు, కదంబ వనవాసిని, కదంబ వనం అది మాట. వెళ్ళి ఉన్నాయి చూడు, పండిపోయినవి ఉన్నాయి, తెల్లటి ఉన్నాయి, రాలిపోయేటప్పటికి పండిపోయి పసుపు రంగు వచ్చి ఒక్కలైపోతుంది. చాలా బాగుంటుంది పువ్వు. అమ్మవారు సృష్టి ఆమె. నాగబడికి పూలు చెట్టు చూసా మా ఇంటికాడ, చూడలేదండి. చూడు అతి చక్కగా నాగేంద్రుడు, శివలింగం, పడగలు అన్నీ ఉంటాయి. నాగేంద్ర స్వామి పూలు అయితే నాగపడికి పువ్వు, నాగపట్టిక పువ్వు, నాగపడిక ఇలా పడిగి ఉంటది. ఇక ఇందులో 1000 పడగలు ఉంటాయి. మళ్ళీ ఓకే శివలింగం ఉంటుంది. అలాంటి అసలు అది చెప్పుకోవాలి. అసలు ఏంటంటే పాము ఉంటదండి, అది మెడమెడ మధ్యాహ్నం వాకింగ్ కి తినంగానే పడుకోనని వెళ్తా. అసలు ఏ చెట్టు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటది. ఏ బారు ఉందో తెలుసునా, అక్కడి నుంచి ఇక్కడ పాము అండి. అది చెట్టు పాము, అది దేవతా సర్పం. దేవతా సర్పం. అది ఆకు పచ్చ రంగులో ఉంటది. నాగపడికి పువ్వు ఆశ్రమంలో ఉంటది. వస్తానైతే ఒకసారి. నాగపట్టిక పువ్వు, నాగపడికి పువ్వు. అటు యోగా వాళ్ళు మాత్రం బాగా చేస్తారు. నిన్న నీకు పెట్టాను, నీకు లేదులే కానీ ఇగో ఇక్కడ బొమ్మ వేసుకున్నాడు. వేసేసుకుని మొత్తం లోపలికి లాగేస్తే వినాయకుడి తొండం లాగా వచ్చేసేసి ఏది బాడీ అంతా చూడలేదు. నీకు కూడా తెలుసా ఏమండే? అలా మడి చేసామండి మనకి బాగుంది. ఈయన పేరు లక్ష్మణరావు గారండి, ఈయన పేరు గోపాలం గారు. వీరిద్దరు కూడా వ్యాయామ ఆసనాలను మనకు చూపిస్తున్నారు. వద్దులే. రైల్వే స్టేషన్లో అండి మార్నింగ్ ఉదయం పూట ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ వ్యాయామం చాలా చక్కగా కూడా చేస్తున్నారండి వీరిద్దరు. ఇంకా చాలామంది కూడా చేస్తారండి. అటు పక్కన ప్లాట్ఫారం, వీళ్ళు ఇటు పక్కన ప్లాట్ఫారం మీద చేస్తున్నారు. చాలా మార్నింగ్ పూట నడక మరియు వ్యాయామం శరీరానికి చాలా మంచిదండి. తెలిసిందా? అటో సంవత్సరం ఇటు అదే సంవత్సరం, అటు ఇంది మా సంవత్సరం. ఆయన గమనించాలి. రంగులు అసలు ఎలా ఉంటుంది సార్? మనదేమో భయంకరంగా ఉంటాయి మన సంవత్సరం, అది ఒక చెరువులాగా ఉంటాయి. చూసాను ఆ రాళ్ళు కూడా. కలాం గారి ఇంటికి వెళ్ళి అన్ని కలాం గారు అది అక్కడ దగ్గరలో అయ్యాకో, కానీ ఇక్కడ మటుకి అసలు శ్రీలంక లైట్లు కనబడతా ఉంటాయి. అసలు వెళ్ళాలంటే అట్లా అనుకుంటే మీకు ట్రైన్లో వస్తుంటే నీళ్లు పైకి వెళ్ళింది. అన్నీ మామూలే వెళ్ళాం, ట్రైన్లోనే వెళ్ళింది రామేశ్వరం. ఫ్లైట్ లేదుగా, ఫ్లైట్. నేను చైనా బార్డర్ వరకు వెళ్ళొచ్చానండి. ఉత్తరాఖండ్ తెలుసా? మన గ్రామం లాస్ట్, మన ఇండియాకి ఫైనల్ బార్డర్కి వెళ్ళొచ్చాను నేను. మన గ్రామం మళ్ళీ పంచపాండవులు స్వర్గారోహణ చేశారు కదా,
స్టార్టింగ్ పాయింట్ అది మన గ్రామం. రోజు ఫ్లాగ్ ఇవాళ కూడా ఎగరేస్తారు. పొద్దున్నే జెండా ఎగరేస్తారు, సాయంత్రం తీసేస్తారు. ఒక కొండ అడ్డం చైనాకి మనకి మన గ్రామం వరకు అయిపోయింది. గోపాలం గారు మరియు లక్ష్మణరావు గారు మాటలో చాలా విలువైన పరిజ్ఞానం అనేది మనకి తెలిసిందండి. ధనుష్కోట ఆ రోడ్డు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పోలీసులు అక్కడ ఉన్నారు, అక్కడ కూడా ఎగరేస్తారు జెండా. ధనుష్కోట ఆ బార్డర్ అది. నాకు చిరాకు వచ్చింది. రైల్వే స్టేషన్ దగ్గర తిప్పతీగ పాదండి ఇది. ఈ తిప్పతీగ ఆకుల్ని కషాయం చేసుకుని తాగితే చాలా ఆరోగ్యానికి మంచిది. ఎలా ఉంది ఆకు? తిప్పతీగ ఆకు నెంబర్ 1 గా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తిరుగుదానికి కావాలి, రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ఫారం మీద చూశారు కదా తిప్పతీగ పాదులు ఎలా ఉన్నాయో. చాలా ఉందండి ఇక్కడ ఈ తిప్పతీగ పాదు. ఈ చుట్టూ కూడా పచ్చని గ్రీనరీ ఫీల్డ్స్ అండి మొత్తం కూడా. ఈ రెండు కూడా కదంబ వృక్షాలు. పసుపు రంగులో ఉంది పువ్వు చూడు. ఇది ఒరిజినల్, అది పెట్టాలి అమ్మవారికి. ఏది ఒరిజినల్? ఇదే తెలుపది. అది పెట్టాలి. తెల్ల రంగులో ఉన్నది అమ్మవారికి పెట్టాలి. పసుపు రంగు అదిగో ఎట్రా ఇక్కడ నుంచో ఎదురుగుండా కనబడుతుంది ఒకటి. చూశాను, ఎదురుగుండా కనబడుతుంది. పసుపు పసుపు రంగు, పసుపుగా తెలుపు చెట్ల ఆకుల మధ్యలో ఉంది. ఓకే ఓకే. అది తేనెటీగ వాలింది. అవును. ఇదిగో ఇది మళ్ళీ పసుపు రంగు వచ్చింది. ఇది కోసుకోవచ్చా? ఇదిగో రాలిపోయింది, తెలుపు రంగు రాలిపోయి పసుపు వచ్చేసింది. పసుపు వచ్చేసింది. ముట్టుకోకూడదు, స్నానం చేయండి. పవిత్రంగా చక్కగా ముట్టుకోవాలంటది. దేవుడు కదా పట్టుకునేది. అది నేను 3 రోజుల క్రితం చూసుకుంటే కొలిసేవాడిని. చేతికి అందింది అది. ఏది అది మీరు ఇప్పుడు చూపించింది కథం? సగం రాయలు ఉన్నది బ్రహ్మాండం. అదిగో చేతికి అందింది. ఇదిగో చూసా 3 రోజులు కరెక్ట్ గా అసలు శుక్రవారం. అది మొత్తం తెల్లగా ఉండాలి కదండి. ఇది మొత్తం తెలుపు రాలిపోయింది. రాలిపోయింది. ఇప్పుడు అదైతే పెట్టకూడదు అనుకుంటా. కదంబ వృక్షం పువ్వులండి. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి చాలా మంది పెడతారండి, చాలా మంచిది కూడా. ఈ వృక్షం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఔషధాల్లోనూ మరియు మానవులకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కరెక్ట్ పువ్వు ఇలా ఉండాలి, ఒరిజినల్. చూసా ఎలా వాలి తేనె ఇది చేస్తున్నాయా అక్కడ. వృక్షం బెరడుతో పాము కాటుకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. అలాగే ఇది నిట్ట నిలువుగా కూడా పెరుగుతుంది, తక్కువ స్థలంలో ఎక్కువ వెలుతురు ఇచ్చేలాగా. ఇది మన పెడన రైల్వే స్టేషన్ దగ్గరే ఉందండి. 2 వృక్షాలు ఉన్నాయి ఇక్కడ. దసరాకి మాత్రం బాగా ఉపయోగిస్తారు కదా ఈ పూలని. నేను తీసుకొచ్చి మనకి ఇక్కడ ఉందో ఇబ్బంది లేదు, అందరం ఇక్కడికి వచ్చి కోసుకోవచ్చు. ఇటు ఇక్కడ ఇదిగో నీకు ఏం అక్కర్లా. నీకు అదే అంతే. రైట్ 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 రైట్. కరకట్టుకొత్త వద్దండి. నేను అమ్మ ఇవ్వద్దండి నాకు. నేను స్నానం చేయిందా మాత్రం ముట్టుకోను. నేను స్నానం చేయిందా ముట్టుకోను. స్నానం చేసిన తర్వాత తీసుకోండి వచ్చుకొని. పవిత్రమైన ఈ కదంబ వృక్షం అండి. ఈ పువ్వులను సెంట్లు తయారీలోను ఔషధాల్లో చాలా అద్భుతంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే దాన్ని చేసే విధానంలో చేయాలి. కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి. అలాగే షేర్ కూడా చేయండి. చూస్తున్న వారందరికీ థ్యాంక్స్ అండి.